ఒక్కసారి ఒక వ్యక్తి అడాప్ట్ అయ్యాడంటే వాడికి దరిద్రుడు కాదు. దరిద్రుడుని ఒక రిచ్ మ్యాన్ అడాప్ట్ చేసుకున్నాడంటే వాడు రిచ్ మ్యాన్ అయిపోయాడు అంతే. ఇంకా వాడికి సర్వాధికారం వచ్చేసింది తండ్రి మీద. అలాగే మనకు కూడా దేవుడు ఏ ప్రయోజనం లేని, ఏ అధికారం లేని మనల్ని మనుష్యులు తను ఎందరు అంగీకరిస్తారో వారికి తన కుమారులకి అధికారం ఇచ్చాడంట. నౌ యూ కెన్ కాల్ గాడ్ మై ఫాదర్, అబ్బా, తండ్రి అని యేసయ్యను పిలవచ్చు. యేసయ్య ద్వారా తండ్రిని పిలవచ్చు. హల్లెలూయా. మరి పిలవరే అన్న, ఏంటన్నా నా సంగతి ఏం అర్థం కావట్లేదమ్మా, ఏంటో చదువుతున్నా, ఏదో ఉద్యోగం చేస్తున్నా, ఏదో పెళ్లి చేసుకున్నా, బాగానే ఉందిలే, కానీ ఏంటి ప్రభా, ఎట్లా ప్రభా అని అనుమానాలు వస్తే చూడండి, ఎన్ని ఆయనతో చెప్పేయండి. ఎట్లాకి ఇట్లా అనుకుని నేను ఉన్నానుగా అంటాడు ఆయన. మన అమ్మ నాన్న అయితే పెళ్ళి అయిపోయిందిరా, నీ బతుకు నువ్వు బతకరా, నన్ను ఏమంటావు అంటాడు. చూడండి, భార్యతో గొడవపెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళావు అనుకో, ఏమంటాడో తెలుసా, మీరు పడండిరా బాబు, నీకు దండం, నా జోలికి రాకుండా అంటాడు. కానీ మన పరలోకపు తండ్రి, ప్రభా చూడండి ఆయన అంటే, నేను చూస్తానులే, ముందు నువ్వు సరిగా ఉండి అంటాడు ఆయన. ఏంటండి, పక్షపాతము లేని దేవుడు.